ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వాక్యం. ద్వితీయోపదేశకాండం డ్యూటారనమీ 7th chapter verse number 9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించు వాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుడు నమ్మదగిన దేవుడు. హీ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. వీ షుడ్ నో అబౌట్ అవర్ గాడ్. మనం దేవుణ్ణి తెలుసుకోవడం అనేది ఒక్క రోజులో జరిగేదైతే కాదు. అనుదినము దేవుణ్ణి తెలుసుకోవాలి. అదొక ప్రాసెస్. మనం దేవుణ్ణి ఎంతకంతకు తెలుసుకుంటే అంతకంత మనకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏమవుతుంది? బలపడుతుంది. ఉదాహరణకి ఒకరితో మనకి ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే, అంటే ఒకరితో మనము అలవాటు పరుచుకొని ఒక కుటుంబంలో కొత్తగా వచ్చిన వ్యక్తో, లేకపోతే వివాహమైన తర్వాత, లేకపోతే ఒక ఉద్యోగ స్థలంలోనో ఎక్కడో ఒక చోటికి వెళ్ళినప్పుడు మనము స్టార్టింగ్లో అందరి గురించి మనకు తెలియదు, కొత్తగా ఉంటుంది. ఎవరు ఎలా మాట్లాడతారో మనకు తెలియదు. అదే మొదటి రోజుకి 100వ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే జాయిన్ అయిన ఫస్ట్ డేకి కావచ్చు, లేదంటే వివాహం చేసుకున్న మొదటి రోజుకి, వివాహమైన 3 నెలలకి, ఉద్యోగంలో జాయిన్ అయిన 3 నెలలకి, స్కూల్కి వెళ్ళిన 3 నెలలకి, కాలేజ్కి వెళ్ళిన 3 నెలలకి అన్నీ మారిపోతాయి. ఆ 3 నెలలు ఏం జరుగుతుంది? ఉదాహరణకు చెప్తున్నా, టైం 3 నెలలు అనేది అందరి గురించి మనకు తెలుస్తుంది. భర్త గురించి భార్యకి తెలుస్తుంది, భార్య గురించి భర్తకు తెలుస్తుంది. కొత్తగా ఉద్యోగానికి వెళ్ళుంటే అక్కడ ఉన్న మనతో తోటి పనిచేసే వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. రిలేషన్షిప్ అనేది గ్రో అవుతుంది. ఒక రిలేషన్షిప్ గ్రో అవ్వాలంటే మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలంటే, రిలేషన్షిప్ ఎందుకు మనకి దేవునికి మధ్య డెవలప్ అవ్వాలి? ఎందుకంటే మనుషులు ఎంత చెప్పినా ఎక్కడో ఒక చోట మనల్ని వదిలేస్తారు. ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఇప్పుడు ఒక వ్యక్తి మనకు మాట ఇచ్చాడు అనుకోండి, నేను నీకేం కాకుండా కాపాడుతానని, నీకు అన్ని విధాలా నేను నీకు సహాయపడతానని. ఒకవేళ ఆ వ్యక్తికి ఏమైనా అవ్వచ్చు, మనసు మారిపోవచ్చు, స్థితిగతులు వేరేలా అయిపోవచ్చు. ఏ వ్యక్తి అయితే నీకు సహాయం చేస్తానని చెప్పాడో ఆ వ్యక్తే నీకు వ్యతిరేకంగా మారిపోవచ్చు. ఆ వ్యక్తి మనసులో కోపం రావచ్చు, ఆ వ్యక్తి మనసులో నీ పైన ఈర్ష్య రావచ్చు, ద్వేషం రావచ్చు. మనిషిని నమ్మలేం. దేవుణ్ణి అయితే నమ్మచ్చు. ఆయన వదలడు కదా చెయ్యి. దేవుడు మారిపోతాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఎల్లవేళలా ఏకరీతిగా ఉండే దేవుడు. ఈజ్ ఆల్వేస్ సేమ్, టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్.
ఎప్పటికైనా మారని దేవుడు. మన బలం దేవుని పైన ఉంచాలి. అవునండి, మన బలం దేవుని పైన ఉంచాలి. ఏ మనిషిని అంత ఏ మనిషి మనకి ఇవ్వలేని భద్రత, ఏ మనిషి ఇవ్వలేని ఒక ఆదరణ, ఏ మనిషి ఇవ్వలేని ఒక నడిపింపు, ఏ మనిషి ఇవ్వలేని ఒక ఆలోచన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కరోనా లాంటి సమయంలో వాళ్ళ ఆరోగ్యాన్ని నమ్ముకుని అనేక మంది చనిపోయారు. కేవలం దేవునిపైన ఆధారపడిన వాళ్ళు మాత్రమే బ్రతికారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మరణించినా సరే మన దేవుడు నమ్మదగిన దేవుడు. అది పాతాళంలో అయినా సరే, సింహాల గృహలో అయినా సరే, అగ్నిగుండంలో అయినా సరే, చెరసాలలో అయినా సరే, ఏ ప్లేస్ అయినా నిన్ను కాపాడగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నీ ముందర మార్గమును సుగమము చేయగలిగిన దేవుడు, ముందర ఎర్ర సముద్రమే వచ్చిన, ఫరో సైన్యమే వెంబడించిన, గోలియాతే నిలబడిన, నీకేముంది? ఏముంది నీతో? దావీదుతో ఏముండిందండి గోలియాత్తో కొట్లాడేటప్పుడు? గోలియాత్తో ముందర యుద్ధానికి వెళ్ళి నిలబడినప్పుడు దావీదు పరలోకమందున్న దేవుని నామంలో వెళ్ళి నిలబడ్డాడు. మోషే 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించి తీసుకురావడానికి ముందర ఎర్ర సముద్రం వచ్చింది. దేవునిపైన ఆధారపడ్డాడు. మన జీవితంలో మన ముందర ఎన్నో ఎర్ర సముద్రాలు నిలబడచ్చు. ఎటు పోవాలో దిక్కు తెలియని తోచని స్థితిగతుల మధ్య మనం జీవిస్తూ ఉండొచ్చు. లేదంటే ఫరో సైన్యం దాడి చేసేటట్టుగా, ఫరో సైన్యం వెంబడించేటట్టుగా మనల్ని ఎవరైనా వెంబడిస్తూ ఉండొచ్చు. లేదంటే మన ముందర గోలియాత్ అంత సమస్య వచ్చి పడి ఉండొచ్చు. లేదంటే మన చుట్టూ దానియేలు గారు సింహాల గృహలోకి వెళ్ళినట్టు మన చుట్టూ చీకటి, చుట్టూ మన పైన దాడి చేయడానికి శత్రువులు రెడీగా ఉండొచ్చు. లేదంటే మనల్ని అగ్నిగుండంలో పడివేసే అంత శోధన మనకి కలగవచ్చు. కానీ ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఆయన నమ్మదగిన దేవుడు. అయితే ఒక కండిషన్ ఉంది ఇక్కడ. ఏంటా కండిషన్? యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు. కండిషన్ ఏంటి? తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను గైకొనువాడు. To those who love him and keep his commandments. దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించటం. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిదర్శనం, ఆయన సిలువలో తన్ను తాను అర్పించుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది. మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఒక స్త్రీనికి ఒక పురుషునికి మధ్య ఒక యవ్వన ప్రాయంలో కలిగే ఒక అట్రాక్షన్నే ప్రేమ అనుకుంటాం. లేదంటే లస్ట్నే ప్రేమ అనుకుంటాం. నిజంగా ప్రేమ అంటే ఏంటి?
1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది వాట్ ఈస్ లవ్ అనేది. సహనం కలిగి, ఓర్పు కలిగి, నెమ్మదితో ప్రతి ఒక్క సందర్భంలో దేవునిపైన ఆధారపడడమే ప్రేమ అంటే. ప్రేమకి నిర్వచనం యేసుక్రీస్తు అండి. ఆయన ఈ భూలోకంలో జీవించిన కొద్ది కాలంలో సంపూర్ణంగా మనుషులను ప్రేమిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, అడుగడుగున మాట మాటకి తాను మనకి జీవించి ఒక గొప్ప ఉదాహరణగా, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్గా సెట్ చేసి వెళ్ళాడు ఆయన. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యేసయ్యలా జీవించడమే ప్రేమించడం. ఉమ్మితే ఉమ్మించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, సహించాడు, భరించాడు, నిందలను మోసాడు. యాక్చువల్లీ యేసయ్య జీవితాన్ని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే సాతానుగాడు యేసయ్యలో మాంసాన్ని రెచ్చగొట్టాలని చూశాడండి. యేసయ్యలో ఉండే మాంసాన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలనుకున్నాడు సాతానుగాడు. ఉపవాసం ఉన్న తర్వాత శోధించబడ్డానికి వాడు యేసయ్యని తీసుకెళ్ళినప్పుడు, ఆకలి ఉన్నప్పుడు ఆ రాళ్లను రొట్టెగా మార్చమనడం, పైనుంచి కింద పడినప్పుడు దేవదూతలకు ఆజ్ఞాప ఇవ్వడం అని చెప్పడం. యేసయ్య ఈ భూమిపైన జీవించిన ప్రతి నిమిషము సాతానుగాడు యేసయ్య మాంసాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాడు. యేసయ్య మాంసాన్ని వాడు బయటికి తీసుకురావాలనుకున్నాడు. శత విధాల ప్రయత్నించాడు. తనతో పాటు భోజన పందిలో ఉన్న ఒక వ్యక్తే తనని పట్టించేస్తాడు. అనేక సందర్భాల్లో మీరు యేసయ్య జీవితాన్ని మనం చూసుకుంటే, సువార్త ఆరంభించిన రోజు నుంచి ఎక్కడే కానీ ఆయన మాంసం అయితే బయటికి రాలేదండి. చాలామందికి వచ్చే వెంటనే మనసులో వారికి కలిగే ఆలోచన ఏంటంటే, ఆయన దేవుడు కాబట్టి ఆయన మాంసం బయట చూపించలేదు. నో, ఆయన మాంసం బయట చూపించాడు. ఎక్కడ? ఆకలి కలిగాడు, ఏడ్చాడు, ఆయన కోపగించుకున్నాడు, బలహీనతలో అయిపోయాడు, నిద్రపోయాడు. ఆయన ఏది అవసరమో శరీరానికి కొన్ని కావాలండి. ఏంటి కావాలా? ఆహారం కావాలా, నిద్ర కావాలా, విశ్రాంతి కావాలా. రోజు ఒక 8 గంటల సేపు పనుకోలేదంటే నెక్స్ట్ రోజు నిలబడలేం. ఇదే ఒక ప్యాటర్న్ అయిపోయింది అనుకోండి, ఒళ్ళు బలహీనమైపోతుంది. మన బాడీస్ మిషన్స్ కాదు. దీనికి రెస్ట్ కావాలా, ఆహారం కావాలా, నీళ్లు కావాలా, ఇవన్నీ యేసయ్య ఉన్నింది. మాంసమునకు ఏం కావాలో ఇచ్చాడు, కానీ మాంసము చెప్పినట్టు ఆయన చేయలేదు. హీ వాస్ నాట్ డ్రివన్ బై ఫ్లెష్. మాంసపు శరీరాశో, నేత్రాశో, జీవపుడంబంలో ఎక్కడే కానీ యేసయ్యలో కనిపించలేదు. ఎందుకు? యేసయ్య ప్రేమించాడండి. దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ఆజ్ఞలను ఆయన నెరవేర్చాడు. కాబట్టి యేసయ్యని ఎక్కడే కని తండ్రిని దేవుడు వదలలేదన్నమాట. ఎక్కడే వదలలేదు. యేసయ్య జీవితంలో తండ్రిని దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో నమ్మదగిన వాళ్ళుగా యేసయ్య ఉన్నాడా? తండ్రిని దేవుడు ఉన్నాడా? ఒక పెద్ద ప్రశ్న అండి. మనలో ఎంతమందికి చావు అంటే భయం ఉంది? మనలో ఎంతమందికి చనిపోయిన తర్వాత నా కుటుంబం ఏమైపోతుందని భయం ఉంది?
మనకెంతమందికి ఈ భూమిని వదిలి వెళ్ళాలని లేదు? ఈ ఒక్క ప్రశ్న సమాధానం మనకు తెలిసిపోతుంది. మనకి దేవుడు నమ్మదగిన వాడా కాదా అనేది. చావు అంటే భయం ఉన్నోడికి దేవుని పైన నమ్మకం లేదండి. చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందనే నమ్మినా చావు అంటే భయపడుతూ ఉంటారు. ఈ నిమిషం నాకేమనైనా పర్లేదులే, నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను నేను ఒక నమ్మకం లేదు కాబట్టే మరణం అంటే భయంతో మనం బ్రతుకుతున్నాం. నేను మరణిస్తే నా కుటుంబం ఏమైపోతున్న ఒక భయంతో మనం బ్రతుకుతున్నాం. నేను మరణించినా నా దేవుని దగ్గరికి వెళ్తానని ఒక స్థిరత్వం మనలో లేదు. మన జీవితంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉండాలంటే, మనం ఆయన్ని ప్రేమించాలంటే, ఆయన వాక్యాన్ని ఏం చేయాలా? ఈరోజు అయితే సరిపోతుందా? లేదంటే బైబిల్ని ఒకసారి చదివి క్లోజ్ చేస్తే అయిపోతుందా? దినము దివారాత్రములను దాన్ని ధ్యానించాలి. మనకి దేవుడు ప్రాసెస్ని చాలా ఈజీ చేశాడండి. 200 సంవత్సరాల ముందు అయితే బైబిల్ కూడా లేదు. 200 సంవత్సరాల ముందు బైబిల్ లేదు. ఈరోజు మనకు బైబిల్ ఉంది, టైము ఉంది, అనేక చోట్ల ఫెలోషిప్లు జరుగుతూ ఉంది, ప్రార్థన కుడికలు ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది, వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. కానీ వెళ్ళే మనసు లేదు. ప్రార్థన అంటే చిరాకేస్తుంది, బైబిల్ రీడింగ్ అంటే చిరాకేస్తుంది. 10 నిమిషాలు చదివితేనే అమ్మో 10 నిమిషాలు అయిపోయింది, చాలా ఎక్కువ చదివేస్తా అనిపిస్తుంది. ఏదైతే సాతానుగాడు యేసయ్య పైన ప్రయత్నించాడో మన పైన ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ యేసయ్య పాస్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన దేవునితో కనెక్షన్లో, రిలేషన్షిప్లో ఉన్నాడు కాబట్టి, ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, ఆయన మన ముందర నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమని ఈ స్టూడ్ యాస్ ఎ రోల్ మోడల్. ఎవరైనా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిందంటే ఆయన ద్వారా తప్ప అంటే ఆయనలా జీవిస్తే కానీ మనం తండ్రిని దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. పరలోకమందున్న దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే నువ్వు చేసిన మంచిని బట్టి కాదు, నువ్వు చేసిన ప్రసంగాన్ని బట్టి కాదు, నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి కాదు, నీ జీవితంలో యేసయ్య ఉంటే మాత్రమే, నీ పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడని నువ్వు విశ్వసిస్తే మాత్రమే, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చెప్పుకుంటే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటే కాదు, యేసయ్య సర్టిఫికేట్ ఇస్తేనే అక్కడ పరలోకంలో మనం మరణించిన తర్వాత ఈ భూలోకంలో ఎలా అయితే మనకి బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఉంటుందో, పరలోకంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఒక సర్టిఫికేట్ ఉండాలి, చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని, దేవుని బిడ్డవని ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఈ భూలోకంలో పుట్టిన వెంటనే ఇస్తారు కదమ్మా ఒక సర్టిఫికేట్, చనిపోయిన వెంటనే ఇస్తారు కదా. అలానే మనం చనిపోయిన తర్వాత దేవుని ముందర మనం నిలబడినప్పుడు నువ్వు ఒక సర్టిఫికేట్ని సంపాదించుకోవాలి, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డను నేనని. దేవుని బిడ్డవి నువ్వు కాదు, ఆ సర్టిఫికేట్ నీ దగ్గర లేదు అంటే నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వు ఎంత మందికి సేవ చేసినా లాభం లేదు. దేవుని బిడ్డ అని ఒక సర్టిఫికేట్ నీ దగ్గర లేదంటే నో ఎంట్రీ. వాక్యము క్లియర్గా ఉంది. ఆయన ప్రతివారు తెలిసిన దేవా అని తెలిసిన ఆయన ఎవరు తెలియదు పోనేస్తాడంట.
మనకు ఆ పరిస్థితి రాకూడదు. నాకు తెలిసి ఈ జనరేషన్ తప్పిస్తే, ఈ జనరేషన్ అంటే మేబీ ఒక 200 సంవత్సరాల నుంచి ఈ రోజుకి వరకు ఉన్నవారంతా ఎంతో 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 అదృష్టవంతులు. దే ఆర్ బ్లెస్డ్. ఎందుకో తెలుసా? పరిశుద్ధ లేఖనాలు మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉండే బైబిల్ కష్టం వస్తే తీసి చదివే పుస్తకం కాదు. సంతోషంగా ఉంటే మర్చిపోయే పుస్తకం కాదు. అదే మన ఆహారం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఒక వారం రోజుల పాటు ఈ మందులు వాడితే తగ్గిపోతుందంటే, బైబిల్ చదివితే నీలో ఉండేది మొత్తం పోతుంది. బైబిల్ చదివితే నీలో ఉండే బలహీనత పోతుంది. బైబిల్ చదివితే నీలో ఉండే చెడు పోతుంది. నీలో ఉండే పాపం పోతుంది. దేవునికి దగ్గర అవుతావు. దేవుణ్ణి ప్రేమిస్తావు. నిత్య జీవితంలోకి నేను తీసుకెళ్తుంది. మన ఇంట్లో ఉండే బైబిల్ యొక్క బలం, బైబిల్ యొక్క సామర్థ్యత అది. కానీ మనం బైబిల్ చాలామంది ఎప్పుడు తీస్తాం? ఒక కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, బలహీనత ఉన్నప్పుడు. బలహీనత ఉన్నా, బలహీనత లేకపోయినా, కష్టం ఉన్నా, కష్టము లేకపోయినా, నిన్ను ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకునేటట్టు చేసే పరిశుద్ధ గ్రంథం బైబిల్. తండ్రి అయిన దేవుడి గురించి తెలుసుకునేటట్టు చేసేది పరిశుద్ధ గ్రంథం బైబిల్. వారు ఎవరు, వారి ప్రేమ ఎంత, వారు మీకోసం ఏం చేశారు అని నువ్వు తెలుసుకోగలిగినది బైబిల్. ఆ లేఖనాలను మనము మన హృదయం పైన రాసుకోవాలండి. మన హృదయం పైన రాసుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో నమ్మదగినవాడు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదంటే, దేవునితో నీకు రిలేషన్షిప్ లేదంటే, నువ్వు ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతికినా, ఎంత విలాసవంతమైన జీవించినా, లేదంటే నువ్వు ఎక్కడున్నా డజంట్ మ్యాటర్. నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదంటే సింపుల్, మరణానికి భయపడుతున్నావా? అవును అనేది నీ సమాధానం అయితే నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదని అర్థం. నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదని అర్థం. భయపడుతున్నావంటే నీ జీవితంలో దేవుడు లేదని అర్థం. మనుషులను చూసి భయపడుతుంటే, స్థితిగతులను చూసి భయపడుతుంటే, బలహీనతలను చూసి భయపడుతుంటే, శత్రువులను చూసి భయపడుతుంటే, మరణాన్ని చూసి భయపడుతూ ఉంటే, నీ జీవితంలో దేవుడు లేడు. మనం దానియేలులా జీవిస్తే దానియేలు చేసిన అద్భుతాలను చేస్తాం. యెహెజ్కేలు ప్రవక్తలలాగా మనం జీవిస్తే ప్రవక్తలు చేసిన అద్భుతాలు మనం చేస్తాం. ఆ రోజు వారు చేయగలిగిన అద్భుతాలు ఈరోజు జరగట్లేదంటే వారిలా ఎవరు జీవించట్లేదని అర్థం. మన జీవితంలో దేవుడు నమ్మదగినవాడు. అవును అనుకుంటే దేవునితో ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించండి. వాక్యాన్ని ధ్యానం చేయండి. మీకు దేవునికి మధ్య సహవాసం అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మీరు దేవుని కొరకు నిలబడగలరు. అప్పుడు పరలోకం మీ కొరకు నిలబడుతుంది. యేసు ఒక మాట అంటాడు, నేను ఒక్క మాట చెప్తే 12 సమూహాలు కలిగిన దేవదూతలు నా కోసం వస్తుందంటాడు. పరలోకము బలం మీకు తెలుసా? పరలోకంలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు సహాయానికి ఎవరిని పంపిస్తాడో తెలుసా? అగ్ని రథములను, దేవదూతలను పంపిస్తాడు. ఎలీషా తన పనివాడి కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పనివాడి కన్నులు తెరిచినప్పుడు ఆ పనివాడు ఏం చూశాడు? అక్కడున్న కొండంతా గుర్రములు ఉందంట. అగ్ని జ్వాలలతో మండుచున్న గుర్రములు, రథములు. ఎలీషాకు మాత్రమే పంపిస్తాడు దేవుడు.
దేవుడు నీలా మనలా స్వార్థపరుడు కాదండి. నీకోసం కూడా పంపిస్తాడు. కానీ నువ్వు ఎలైషాలాగా బ్రతికితే నీ కొరకు అగ్ని రథములు దింపుతాడు దేవుడు. నీ కొరకు సింహాల నోర్లను మూయిచ్చేస్తాడు దేవుడు. కానీ నువ్వు నమ్మితే, నువ్వు నమ్మాలంటే నువ్వు ఆయన్ని తెలుసుకోవాలి. నువ్వు ఆయన్ని తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి. ఆయన వాక్యాన్ని చదవాలంటే నువ్వు ఆయన్ని ప్రేమించాలి. చూడండి, ఈ లోకంలో ప్రేమ అని చెప్పుకునేవాడంతా ఏం చేస్తాడు? చావడానికి కూడా సిద్ధమే. ఒక మనిషిని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడండి? బ్లేడ్లు ఎత్తి కోసేసుకుంటాడు, చచ్చిపోవాలనుకుంటాడు. ఆ అమ్మాయి దొరకకపోతే చచ్చిపోతా, ఆ అబ్బాయి దొరకకపోతే చచ్చిపోతా. చచ్చేంతలా ప్రేమిస్తున్నారా? లేదు. ఒకవేళ చేసుకున్నాడే అనుకోండి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు అలా కాదండి. దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకోమంటుంది లేఖనం, బైబిల్. టేస్ట్ అండ్ సీ దట్ గాడ్ ఈస్ గుడ్. మరి మీ జీవితంలో దేవుని రుచి చూస్తున్నారా? రుచి అంటే, బ్రదర్ నాకు కష్టం ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు నేను చూడట్లేదు కాదు. అనుదినము, ఎవ్రీ డే మనకి దేవునికి మధ్య ఆ బంధం కొనసాగుతూ ఉండాలి. ఎక్కడ గ్యాప్ వచ్చినా సాతానుగాడు చిన్న గ్యాప్ వచ్చినా దాన్ని పెద్ద చేయాలని చూస్తాడు. ఒక్క అవకాశం చాలు వాడికి. నీ బలహీనత ఒక్కటి తెలిస్తే చాడు వాడికి. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరో తెలుసా? సాతానుగాడికి తెలుసు, దేవునికి తెలుసు. ఆ చోటుకి వెళ్తే నువ్వు తప్పు చేస్తావని తెలుసు. వీడు సాతానుగాడు ఏం చేస్తాడు? ఎలా అయినా రారా, అక్కడికి రా అని ఎలా అయినా ప్రేరేపించి ఎవడి ద్వారా అయినా తీసుకెళ్తాడు. కానీ దేవుడు ఏమంటాడు? అక్కడికి వెళ్ళాలనే మనసు ఆలోచన నీకు వచ్చినప్పుడే వద్దు, వెళ్ళొద్దు అంటాడు. నువ్వేం చేస్తావు? దేవుని మాట వింటావా? లేదే, నీ మాంసం మాట వింటావు. అక్కడికి వెళ్తే చెప్పుడు మాటలు ఏం మాట్లాడుకోవచ్చు, వాడిలా వీడిలా అది త్రాగొచ్చో, వ్యభిచారం చేయొచ్చో, దొంగతనం చేయొచ్చో. అదే దేవుని వాక్యం నీలో ఉంటే అది నీకు కంచనేస్తుంది. నీ అడుగులకు వెలుగై దేవుని వాక్యం ఉంటుంది. దయచేసండి, రోజులు గతించిపోతూనే ఉంది. దేవుడు ఏ నిమిషమైనా రావచ్చు. మనం సిద్ధపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అంటానండి, మనం ఒక 10 మందిని రక్షించాలంటే ఫస్ట్ మనం రక్షణ అనుభూతి మన జీవితంలో ఉండాలి. దేవుని పరలోకానికి వెళ్తే నిశ్చయిత మనకే లేనప్పుడు మనం ఇంకో 10 మందిని ఏం రక్షించగలం? నేను చనిపోతే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తాను అనే నమ్మకం నీకే లేనప్పుడు ఇంకో 10 మందికి ఎలా నువ్వు ఒక సాక్షిగా నిలబడతావు? 10 మందిని ఎలా దేవుని వైపు నడిపిస్తావు? నీలోనే మాంసం ఉంటే, నీలోనే అబద్ధం ఉంటే, నీలోనే దొంగతనం ఉంటే, నీలోనే హృదయంలోనే నువ్వు వ్యభిచారం చేస్తే మనం ఇంకొకరిని దేవుళ్ళలోకి ఎలా నడిపిస్తాం? నువ్వు క్రీస్తులా జీవించకపోతే ఎలా? నీ సొంత రక్షణని నువ్వు కాపాడుకో. ఫస్ట్ నీకు నువ్వు కంచెనేసుకో. నీకు దేవునికి మధ్య ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకో. అప్పుడు నువ్వు ఇతరులకి దిక్చూసిగా ఉండు. సంతోషం. మనలో విశ్వాసం లేదు, మనలో ప్రేమ లేదు, మనలో దేవునిపైన వైరాగ్యం లేదు. అంటే నీ యొక్క రక్షణని ఒకసారి చెక్ చేసుకో. బలపడండి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాన్ని మరిచే దేవుడు కాదు, వాగ్దానాలని ఆపేసే దేవుడు కాదు. పొందుకునే అర్హత మనం సాధించుకోవాలి. ఇది ఈరోజు దేవుని యొక్క వాక్యం. ప్రార్థన చేసుకుందామమ్మా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, దయగల తండ్రి, కృపగలిని యేసయ్య,
నన్ను ఇచ్చిన ఈ చక్కటి మాటను బట్టి వేలాది స్తుతులు రాజా. నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. మేము మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నన్ను మిమ్మల్ని మనసారా ప్రేమించడానికి, నన్ను మీ వాక్యాన్ని అనుదినము ధ్యానించడానికి, మా హృదయం అనే పలుకపైన రాసుకోవడానికి, మా మాటలు, మా చేతలు, మా నడవడిక ప్రతిదీ మీ వాక్యానుసారం జీవిస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు సమయంలో అనేక మందిని మీ వైపు మళ్ళించే జ్ఞానమును నడిపింపుడు మాకు దయచేయండి అయ్యా. మా సొంత రక్షణని మేము బలపరుచుకోవడానికి సహాయం చేయండి. మేము ఎక్కడ నిలబడున్నామో తెలుసుకునే జ్ఞానమును మాకు దయచేయండి. ఈరోజంతా ప్రభావ మీ కృపలో మీరు మమ్మల్ని నడిపిస్తారని ఆశపడుతూ ఈ చిన్ని ప్రార్థనని మీ కరములకు అప్పచెప్పుకుంటాం. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం రాజా. ఆమేన్. నా ప్రాణమయ యెహోవాని సన్నిధించుము, అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమయ యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.